IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ ముఖ్యంగా జాతీయ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతుంది అని చెప్పి, అదేవిధంగా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేంద్రం చూస్తున్నదని చెప్పేసి ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చింది. ఒక సీనియర్ అడ్వకేట్గా ఎట్లా చూస్తారండి? అంటే ఆయనేమో జైల్లో ఉన్నారు, సీఎం. ఇప్పుడు సీఎం పదవిని వాళ్ళ భార్యకి ఇస్తారని చెప్పి, లేకపోతే ఆ పార్టీలో ఉన్న మంత్రి గారికి ఇస్తారని చెప్పేసి మనకు వార్తలు వినిపిస్తుంది. ఇప్పుడు హైకోర్టు కూడా ఇందులో మేమేం జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎట్లా చూస్తారండి ఒక అడ్వకేట్గా? దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? నందు, నీ ఒక్క ప్రశ్నలో నిజానికి 10 ప్రశ్నలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అందులో. ఒకటి కాదు, ఓకే, మాట్లాడేది ప్రతిదీ ఒక కొత్త ప్రశ్నే. ముఖ్యంగా ఏంటంటే నీకు తెలుసు కదా, అంటే నేను రాజ్యాంగం మీద 3.5 సంవత్సరాల పాటు విశేషమైన కృషి చేసి రాత్రి పగళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి భారత ప్రజల మగు మేము అని ఒక గ్రంథం రచించాను తెలుగులో. ఇంగ్లీష్లోనేమో ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది వాళ్ళ ప్రపంచం అంతా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి ఈ పుస్తకాలు, నోషన్ ప్రెస్ ద్వారా. నువ్వు అడిగిన ప్రశ్నల్లో మొదటిది, ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? ఇది ఏమిటి అంటే, భారతదేశంలో ఒక రాజ్యాంగ అజ్ఞానం రాజ్యం వెళ్తున్నది. రాజ్యాంగ అజ్ఞానం అంటాను. ఈ అజ్ఞానం ఎవరిలో ఉందంటే భారతదేశం అంతటా నిండి ఉంది. ఒక వర్గం అని లేదు, ఒక ప్రెస్ అని లేదు, ప్రభుత్వం అని లేదు, ప్రతిపక్షం అని లేదు, మేధావులు అని లేదు. అందరిలో కూడా ఒక తప్పుడు భావన అలుముకొని ఉన్నది. రాష్ట్రపతి పాలన ఢిల్లీలో కాదు, భారతదేశం మొత్తం రాష్ట్రపతి పాలనే ఉండాలి. ఏది రాజ్యాంగంలోని షెడ్యూల్ 7 లిస్టు 1లోని అంశముల మీద కేంద్రానికి చట్టం చేసే అధికారం ఉంటుంది. అలా కేంద్రం చట్టం చేయగలిగిన అంశాల అన్నిటి యొక్క అమలుపైన కూడా రాష్ట్రపతి అధికారం విస్తరించి ఉంటుంది అని ఆర్టికల్ 73 తెలియజేస్తుంది మనకి. అసలు భారతదేశ వ్యాప్తంగా పసిపిల్లగాడి నుంచి ముసలివాడి వరకు ప్రతి పౌరుడు ఎన్నుకున్న వ్యక్తి రాష్ట్రపతి. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? దేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ, తర్వాత లోక్సభ సభ్యులందరూ, తర్వాత రాజ్యసభ సభ్యులందరూ. రాజ్యసభ సభ్యుల్ని మళ్ళీ ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు. వీళ్ళందరినీ కలిసి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళందరూ కలిసి విప్పు కూడా జారీ చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 55(3) ప్రకారం అంత నిఖార్సుగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మరి రాష్ట్రపతి పాలించకపోతే గదిలో కూర్చొని ఏ పేపర్ పంపిస్తే అది సంతకం పెట్టి ముద్రేసి పంపడానికి ఇంత పెద్ద ఎన్నికెందుకు? ఎవరైనా పోస్ట్ మాస్టర్ని పెడితే ముద్రలు బాగా గుద్దేవాడు కదా, లేకపోతే దానికి ఏదైనా ఒక క్లర్క్ని పెట్టుకుంటే పోయేదిగా. పైగినేమో నువ్వేం చేయడానికి వీల్లేదు, నీకేం అధికారాలు లేవు, మేము ఎట్ట చెప్తే అట్ట జనాలి అంటే వీళ్ళ పిఏనా? ఈ మంత్రులకు పిఏగా ఉండటానికి దేశవ్యాప్తంగా ఇంత ఎన్నిక పెట్టి రాష్ట్రపతిని ఎన్నుకున్నారా ఏంటి? మంత్రివర్గం చెప్పినట్టు వినాలి అని మీరంటే, అంటే మీకు పిఏ గానా ఇతన్ని నామినేట్ చేసుకుంది మీరు? అసలు మీకున్న అధికారం ఏంటి? మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు అసలు? ఆయన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఎన్నుకున్నారు. మరి ప్రధానమంత్రిని ఎవడు ఎన్నుకున్నాడు? ఓన్లీ లోక్సభ సభ్యులు, వాళ్ళ ఒక పార్టీకి సంబంధించిన మనిషి ఆయన. మరి రాష్ట్రపతి లోక్సభతో పాటు రాజ్యసభతో పాటు దేశంలో ఉన్న 4,500 మంది ఎమ్మెల్యేలు. అంతటి ఎలక్టెడ్ మనిషిని లోపల కూర్చోబెట్టడం, లేదా నేను చెప్పినట్టు మీరు వినాలి అనటం ఏంటంటే పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48 మరియు 243లో ఉన్నాయి. ప్రధానమంత్రి చెప్పినట్టు రాష్ట్రపతి విని తీరాలి అనేది పాకిస్తాన్ రాజ్యాంగం. అది ఇండియాలో అమలవుతున్నది ఎట్లా అవుతున్నది అనేది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు అసలు ప్రధానమంత్రి నియమించేదేనేమో రాష్ట్రపతి, ఇతర మంత్రులు నియమించేది ఆయనే. ఒకసారి నియమించిన తర్వాత ఇక నుంచి మేము చెబుతావు నువ్వు వింటుండు అంటే, అసలు లోక్సభలో మెజారిటీ చూసి ప్రధానమంత్రి నియమించడం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో ఉంది. అట్లాగే ఒక అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి తయారవటం అనేది ఆర్టికల్ 130 క్లాజ్ ఏలో ఉంది అమెరికాలో. పాకిస్తాన్ రాజ్యాంగంలో. భారత రాజ్యాంగంలో ఎక్కడైనా వీరి ఎన్నిక ఉన్నదా అని మీరు సవాలు విసరవచ్చు. దీనివల్ల ఏమైందంటే అత్యంత ఎన్నికైనటువంటి రాష్ట్రపతిని గదిలో పెట్టి బంధించి, ఒక రకంగా చెప్పాలంటే నిర్బంధించి, కిడ్నాప్ చేసి నీ పని ఇంతే,
నీకు ఉదయం సాయంత్రం ట్రప్పట్లు మోగిస్తాం, అటు ఇటు పోవడానికి గుర్రబగ్గీలు ఏర్పాటు చేస్తాం. ఏది ఇంగ్లాండ్ రాజుగారి లాగా. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఎవడు చెప్పాడు ఇవన్నీ చేయమని? ఉంది ఎక్కడన్నా? ఇంగ్లాండ్ రాజుకి ఈయనకి పోటీ ఏంటి? ఇంగ్లాండ్ రాజేమో పారంపర్యం, కుటుంబంలో ఉన్న పెద్దవాడు రాజా రాణి అవుతారు. మరి ఈయన అట్లా కాదు, ప్రజల చేత ఎన్నికైన మనిషి. ఆయనకి పెట్టినట్టు గుర్రబగ్గీలను ఆ బోర్లు ట్రంపెట్లు పెట్టేసి అమ్మో రాష్ట్రపతి అంటే హయ్యెస్ట్ అథారిటీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఈ పేర్లు పెడుతున్నారు. ఇన్ని పేర్లు పెట్టి ఇచ్చిన అధికారం ఏంటి? నీకేం అధికారం ఉండదు. మేమే సలహా చెబితే వినాలి. పార్లమెంట్ ఏదైనా బిల్లు పాస్ చేసి పంపిస్తే సంతకం పెట్టాలి. 110 కింద నువ్వు సంతకం పెట్టి తీరాలి. లేదు నువ్వు ఒకసారి రిటర్న్ చేయొచ్చు, మళ్ళీ అదే పాస్ చేసి పంపిస్తే నువ్వు దాన్ని ఒప్పుకొని తీరాలి. పోనీ అది రాజ్యాంగంలో ఉంది, అది రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 111లో. కానీ దానికి కూడా మినహాయింపు ఏంటంటే, ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే మాట. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చూడాలి మళ్ళీ ఆర్టికల్ 60లో. నేను నా శక్తి వంచన లేకుండా భారతదేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడతాను అని ఉంటుంది. అందువల్ల మీరు పార్లమెంటు బిల్లు రాసి పంపించినా కూడా అంగీకరించాలని లేదు. ఉదాహరణకి రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడతా అన్నాడు. దేశంలో తర్వాత భారత పౌరుల శ్రేయస్సుకి, సేవకి నన్ను నేను అంకితం చేసుకుంటాను అని ఆయన ప్రమాణం ఉంటుంది ఆర్టికల్ 60లో. మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? రాజ్యాంగానికి బద్ధుండై ఉంటాను, సార్వభౌమత్వాధికారాన్ని గౌరవిస్తాను అని ఉంటుంది. మరి అంతటి మహోన్నతమైన ప్రమాణ స్వీకారం చేశాడు కదా. సపోజింగ్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. పార్లమెంటులో ఈ చిన్న చిన్న పార్టీలన్నీ నిండిపోయినాయి. ఉభయ సభల్లో 2/3 మెజారిటీ వచ్చింది. వీళ్ళు ఒక తీర్మానం రాశారు, దేశాన్ని 30 ముక్కలు చేసుకుందాం, తలా ఒక ప్రధానమంత్రి అవ్వచ్చు అని. దానికి కూడా రాష్ట్రపతి ఒకసారి కన్నా ఎక్కువ తిప్పి పంపకూడదా? అసలేమన్నా అర్థం ఉందా? ఇట్లా పంపిస్తే ఏమైంది, దేశం 30 ముక్కలు అవుతుంది. ఇంత ఈజీనా? పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకి 2/3 మెజారిటీ వస్తే దేశం 30 ముక్కలు అవ్వడం ఇంత ఈజీనా? అప్పుడు రాష్ట్రపతి తన ప్రమాణ స్వీకారాన్ని బయటికి తీసుకురావాలి. ఈ రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతా అన్నా, దేశ ప్రజల శ్రేయస్సుకి నన్ను నేను అంకితం చేసుకుంటా అన్నా. కానీ దేశ విభజన దీనికి విరుద్ధం కదా. రాజ్యాంగంలో ఎక్కడైనా ఏ ఆర్టికల్ అయినా దేశ విభజన ఒక పర్టికులర్ అధికరణ ఉందా? లేదు. అందువల్ల మీరు దేశ విభజన తీర్మానం రాస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుందా అవదా? మరి దాన్ని రక్షించే బాధ్యత రాష్ట్రపతికి ఉందా లేదా? ఎట్లా రక్షిస్తాడు? ఎట్లా రక్షిస్తా అంటే ఆర్టికల్ 53(2) దాని కింద ఏంటంటే 53(1) కింద భారతదేశ కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి. ఇంత క్లియర్గా ఉంటుంది కంటే అలాంటి పనిని ఆయన స్వయంగా నిర్వర్తించవచ్చు, లేదా తన క్రింది అధికారుల ద్వారా నిర్వర్తించవచ్చు అని ఉంది. 53(2)లో ఏముంటుంది? అతను త్రివిధ దళాల సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు వీళ్ళు తీర్మానం రాశారు దేశ విభజన చేద్దామని. అతని చేతిలో ఉన్న పని ఏంటి? త్రివిధ దళాల సైన్యాధ్యక్షుడు. ఎవరిని వాడిని ఎక్కడ వాడిని అక్కడ మూసేవతలు పారేస్తారు. ఆ అధికారం ఒకటి చేతిలో లేకపోతే ఇవాళ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. ఈ దేశ విభజన అడ్డుకునే నాదుడెవరు అసలు? అందువల్ల మీరు రాష్ట్రపతిని నిర్వీర్యం చేసి కూర్చోబెట్టడం అనేది ఈ దేశానికి అశనిపాతం. కానీ రాష్ట్రపతి పాలన పెడితే గవర్నర్ చేతిలో పాలన వెళ్ళదంటారా? రాష్ట్రపతే పరిపాలించాలి ఎప్పుడైనా. మీకు మళ్ళీ అగైన్ ఇది కొత్త ప్రశ్న అవుతోంది. గవర్నర్ చేతికి పాలన పోవటం అనేది అది ఆర్టికల్ 356 కింద జరుగుతుంది. ఆర్టికల్ 356 కింద ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే, రద్దు అంటే సస్పెన్షన్, మళ్ళీ అగైన్ రద్దు అంటే పూర్తిగా తీసేసి మళ్ళీ ఎలక్షన్కి బొమ్మని కాదు. ఈ రద్దు అప్పుడు ఏంటంటే ఎంత క్లియర్గా చెప్పారు మన వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అంటే ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తారు, ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తారు. అసెంబ్లీ వేరు, ప్రభుత్వం వేరు, రెండు సమాంతర రైలు పట్టాలు. అసెంబ్లీని రద్దు చేయటం అంటే మీకు అర్థమైంది, అందులో అసెంబ్లీ పని చేయకుండా నిర్వీర్యంగా అట్లా ఉంచుతాను కొంత గడువు వరకు. రాజ్యాంగంలో ఒరిజినల్గా అది 3 సంవత్సరాలకు మించి ఆ విధంగా సస్పెండ్ చేయడానికి వీల్లేదని ఉంది. జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే 47-48 రాజ్యాంగ సవరణ ద్వారా 1 సంవత్సరానికి కుదించింది. అంటే రాష్ట్రాలని రద్దు చేసి ఉంచడం అనేది 1 ఇయర్ కన్నా ఎక్కువ రద్దు చేసి ఉంచడానికి వీళ్ళే. అంటే అది సస్పెన్షన్ అన్నమాట.
దీనితో పాటు అప్పుడు అసెంబ్లీని రద్దు చేసినప్పుడు అసెంబ్లీ యొక్క బాధ్యతలు ఎవరు చేస్తారు? ఆర్టికల్ 356 కింద పార్లమెంట్ చేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తా. ప్రభుత్వం అంటే అసెంబ్లీ కాదు, ప్రభుత్వం అంటే గవర్నర్ యొక్క మంత్రివర్గము ప్లస్ దాన్ని కూడా రద్దు చేస్తే మరి గవర్నర్ విధులను ఎవరు చూసుకుంటారు అంటే రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన మరొకరు. అందువల్ల అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నర్ చూడకపోవచ్చు, రాష్ట్రపతి ఎవరిని ఆ పని కోసం నియమిస్తే అతను చేయాలనేది ఆర్టికల్ 356. నేను మీకు చెప్పేది నా సొంత అభిప్రాయాలు ఇలా అయితే బాగుండు అనేది పొరపాటును కూడా చెప్పను. మీరు ఏది అడిగినా రాజ్యాంగంలో ఏముంది, ఏ సెక్షన్ అధికరణలో ఉంది అనేది మాత్రమే చెప్తా. దయచేసి వినేవాళ్ళు నన్ను విమర్శిద్దామన్న ప్రయత్నం చేసే బదులు ఆ ఆర్టికల్ ఓపెన్ చేసి చదువుకుంటే మీకే బోధపడిపోతుంది. ఓకే, అంటే రాజ్యాంగంలో మీ ఇష్టం వచ్చిన అధికరణ గురించి నన్ను అడగొచ్చు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ లేకపోలేదంటారా? ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే కదా రాష్ట్రపతి పాలన విధించేది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు అనేది ఇదంతా ఒక తప్పుదోవలో పడుతోంది. ప్రభుత్వం అంటే అర్థం ముఖ్యమైన ప్రధానమంత్రి కాదు. ప్రభుత్వం అంటే ఎప్పుడైనా రాష్ట్రపతి. ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు రద్దు చేసేది? ముఖ్యమంత్రి కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 కింద రద్దు చేసేది ఎవరయ్యా అంటే గవర్నర్ యొక్క నివేదిక మేరకు లేదా రాష్ట్రపతి యొక్క సొంత నిర్ణయం మేరకు. కానీ సీఎంఏ కదండి నిర్ణయం తీసుకునేది. ఇదే చెప్తున్నాను కదా, కిడ్నాప్ చేసి చెప్పినట్టు అంటున్నారు గవర్నర్ని. కిడ్నాపింగ్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ 2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్ళినప్పుడు తన ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్కి లెటర్ పంపే కదా ఆయన డిజాల్వ్ చేసింది అసెంబ్లీని. నేను ఒక మాట చెప్తా వినండి. మనం అందరం తెలంగాణ అసెంబ్లీలో 117 మంది అందరూ ఎన్నిక ఇచ్చిన మనుషులమే. ఒక ముఖ్యమంత్రి ఎవరయ్యా నా ఎన్నిక రద్దు చేయడానికి? అసలు నన్ను ఎన్నుకున్నది ఎవరు? నన్ను ఎన్నుకున్నది ప్రజలు. అది ఏ అధికరణం కింద ఎన్నుకున్నారు? ఆర్టికల్ 172 కింద ఎన్నుకున్నారు. అర్థమైందా? ఈ 172 కింద అసెంబ్లీ యొక్క పదవీ కాలము 5 సంవత్సరములు అని అందులో ప్రత్యేకంగా ఉంటే నువ్వెట్ట ఎన్నికయ్యి వచ్చావో నేనట్టగా ఎన్నికయ్యి వచ్చా. నువ్వు వచ్చి నన్ను నేను రద్దు చేసా, ఇంటికి పోంటే, బడికి సెలవులు ఇచ్చా, ఇంటికి పోంటే ఎవడన్నా లేచి అడగొద్దా? అరే నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నా 5 సంవత్సరాల అసెంబ్లీ సభ్యత్వం 3 సంవత్సరాలకు కుదించబడింది లేదా 4. నువ్వు ఎవడివి అసలు నా సభ్యత్వం రద్దు చేయడానికి? నేను ఏం తప్పు చేసే చెప్పు. ఏదైనా తప్పు చేస్తే నా సభ్యత్వం రద్దు చేయి. తప్పు చేస్తే సభ్యత్వం రద్దు అయ్యే ఆర్టికల్ కూడా ఉంది. దాని కింద ఇతను ఏదన్నా పిచ్చివాడైతేనా, దివాలా తీస్తేనా, నేరస్తుడైతేనా వగైరా సభ్యత్వం రద్దు అవుతుంది. రద్దు అయినప్పుడు అతనికి బై ఎలక్షన్ పెడతారు. అంతేగాని ఏ తప్పు చెయ్యని మమ్మల్ని ఊసకొతకు వస్తావా? ఒక ముఖ్యమంత్రి దలుచుకుంటే 116 మంది ఎమ్మెల్యేలు మెడకాయలు కోసేస్తావా? ప్రజలు ఎన్నుకున్నోళ్ళు ఎమ్మెల్యేలు కాదు నువ్వు కోస్తున్నది ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని మెడకాయ కోస్తున్నావు నువ్వు. ఎట్లా రద్దు చేస్తావు? ఏం తప్పు చేసాం? అట్లాగే ఏంటంటే అసలు అసెంబ్లీని నా సభ్యత్వం రద్దు చేస్తా అంటున్నారు. ముఖ్యమంత్రి ఉన్న ఆయన మంత్రివర్గం కూర్చున్న 10-12 మంది చేయొచ్చు అంటున్నారు. కానీ అసలు ఈ మంత్రివర్గం ఎప్పుడు అసెంబ్లీలో సభ్యులై ఉండాలని రూల్ ఉందా? లేదు. ముఖ్యమంత్రి మన కొణిజేటి రోషయ్య గారు అసెంబ్లీ సభ్యుడా? లేకపోతే ప్రీవియస్ టర్మ్లో మమతా బెనర్జీ కానీ, లేకపోతే ఉద్ధవ్ ఠాకరే కానీ, లేకపోతే ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ కానీ, మరి ఈవెన్ యూపీ యోగి ఆదిత్యనాథ్ కానీ వీళ్ళందరూ నామినేటెడ్ ఎమ్మెల్సీలు. నువ్వు ఎమ్మెల్సీ కౌన్సిల్లో సభ్యుడు ఏంటి? నువ్వు వచ్చి అసెంబ్లీని రద్దు చేయటం ఏంటి? అందువల్ల ఏంటంటే భారతదేశంలో ఈ రాజ్యాంగ అజ్ఞానం రాజ్యం వెళ్తున్నది తప్పితే రాజ్యాంగం కాదు. రాజ్యాంగంలో ఇలా లేదు లేదు లేదు. ఓకే, ఇప్పుడు పదవీ కాలం ఎన్నిక ఎంత అంటే మళ్ళీ మీకు గవర్నర్ అధికారాలు చెప్పేటప్పుడు ఇందాక చెప్పాను 172 ప్రకారం 5 సంవత్సరాలు, 174 ప్రకారం గవర్నర్ అధికారాలు చెప్పేటప్పుడు హీ మే డిజాల్వ్ ది అసెంబ్లీ అని ఉంటుంది కదా. హీ మే డిజాల్వ్ ది అన్న దాంట్లో అన్లెస్ డిజాల్వ్డ్ ఎర్లియర్, అంతకుముందు కనుక డిజాల్వ్ చేయకపోతే 5 సంవత్సరాలు అని ఉంటుంది. ఆ 174లో హీ మే ఎడ్జర్న్ ఆర్ డిజాల్వ్ ది హౌస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని ఉంటుంది. ఆ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అన్న మాట వదిలేసి మిగతా చదువుతున్నారు అంతే తప్పితే
రద్దు చేసే అధికారం ఎవరికి ఉండదు. రద్దు చేస్తే మధ్యంతర ఎన్నిక ఎక్కడుందో ఎవరన్నా ఒక సవాలు విసరండి మీరు. మధ్యంతర ఎన్నిక రాజ్యాంగంలో ఏ అధికరణంలో ఉంది? దాన్ని అసలు మా సభ్యత్వాలను మీరెట్ట రద్దు చేస్తారు? మన ఇద్దరం శత్రువులమయ్యా, నేను మాది అపోజిషన్ పార్టీ, మీది అధికార పార్టీ అనుకుందాం. అంటే మీకు 51 ఉంటే మాకు 49 ఉండే ఛాన్స్ ఉందిగా. అంటే ఇంచుమించు ఇద్దరం సమానమే. మీరెవరండి మా సభ్యత్వాలు రద్దు చేస్తే ఇంకేముంటుంది అసెంబ్లీని? అసలు ఎందుకు రద్దు అసెంబ్లీ ఏం తప్పు చేసింది? అట్లాగే ఇప్పుడు చాలామంది అనుకుంటారు కదా, అంటే ఒక సుప్రీంకోర్టే ఒకానొక తీర్పులో చెప్పింది, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, ఎన్ని కులాల మతాలు ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో అనేక అల్లర్లు జరిగే అవకాశం ఉంది, అందువల్ల ఆర్టికల్ 356 చాలా అవసరం అని. కానీ అన్యాయం ఏంటంటే, ఒక రాష్ట్రంలో జరిగే శాంతి భద్రతల సమస్యను పరిష్కరించడానికి ఉద్దేశించింది కాదు ఆర్టికల్ 356. శాంతి భద్రతలు పరిష్కరించడానికి ఉన్నది ఆర్టికల్ 355. అటువంటిది ఏదైనా తేడా వచ్చినప్పుడు కేంద్ర బలగాలను పంపించి చేయాలి. సపోజింగ్ శాంతి భద్రతల విఘాతం జరిగింది అనుకోండి, అది అసెంబ్లీ ఫెయిల్యూరా లేకపోతే ముఖ్యమంత్రి ఫెయిల్యూరా? గవర్నర్ అండ్ ముఖ్యమంత్రి కలిపితే నేనన్నా ఎగ్జిక్యూటివ్ అన్నాను, వాళ్ళ ఫెయిల్యూరా అసెంబ్లీ ఫెయిల్యూరా? గవర్నర్ అండ్ ముఖ్యమంత్రి ఫెయిల్యూరా, యంత్రాంగం ఉద్యోగస్తుల ఫెయిల్యూరా, లేకపోతే అసెంబ్లీ ఫెయిల్యూరా? వాళ్ళ ఫెయిల్యూర్, అసెంబ్లీది అయితే కాదుగా. మరి అసెంబ్లీని ఎందుకు రద్దు చేయటం? అయినా నువ్వు రద్దు చేస్తే ఈ శాంతి భద్రతల సమస్య ఎవరొచ్చి పరిష్కరించాలి? మళ్ళీ ఇదే పోలీసుగా, ఇదే మంత్రులుగా. మరి ఏం లాభం నువ్వు అసెంబ్లీని రద్దు చేసి, ఏం ప్రయోజనం? అందువల్ల ఏంటంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డిగా అనుకోవడం, ఇదంతా నాన్ సెన్స్. ఏంటంటే రాజ్యాంగాన్ని గురించిన సరైన అవగాహన భారతదేశంలో లేదని నేను ఇంత ఖచ్చితంగా హైకోర్టు అడ్వకేట్ని అయ్యుండి ఇంత ధైర్యంగా ఎందుకు చెబుతున్నానంటే, దీన్ని నేను 4 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి మరీ పుస్తకాలు రాశాను నేను. అంటే మీకు న్యాయం అనిపిస్తున్నది? అసలు ఎన్నికయ్యి వచ్చిన వాళ్ళని మీరు రద్దు చేసి పారేయడం పుల్లయ్యా? ఏ ఇప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బీజేపీ అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోడీ మాట విని ఉంటే లిక్కర్ స్కామ్లో ఆయన బయట పడే వ్యక్తి కాదంటారా? అటువంటివి నేను రాజ్యాంగంలో ఏముందంటే చెప్తా, చట్టంలో ఏముందంటే చెప్తా, చట్ట ప్రకారం ఏం జరగాలంటే నేను చెబుతా. అంతేగాని వీళ్ళ మధ్యలో ఆలోచి ఉంటే ఎలా ఉండేది వగైరా వగైరా అనే దాని గురించి మాట్లాడితే అపోహ అయిపోతుంది. అందువల్ల మాట విని ఉంటే కేసు పెట్టడా, మాట వినకపోతేనే పెడతారా అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇది రాజ్యము రాజ్య వ్యవస్థ పోయి వ్యక్తిగతంలోకి దిగుతున్నది. మనకు అనుకూలంగా ఉంటేనేమో ఫ్రాడ్ చేసినా వదిలిపెడతాం, అనుకూలంగా లేకపోతే చిన్న ఫ్రాడ్ దొరికినా మనం పట్టుకొని జైల్లో వేస్తాం. ఇది ఇలా జరుగుతుందనేమో ఓపెన్గా ఒకరు అనకూడదు, నేను అనకూడదు. జరగట్లేదా అంటేనేమో వీ డోంట్ నో, ఏమో అక్కడ ఎవిడెన్స్ ఉండబట్టే జరుగుతున్నదేమో. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి తన భార్యకి ఇస్తారా లేకపోతే మినిస్టర్కి ఎవరైనా ఇస్తారా? సీఎం పదవి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి అధికారాలు కానీ నేను ఇందాకనే చెప్పాను, ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అనేది ఆర్టికల్ 164 డిసైడ్ చేస్తుంది. 164 ఏముంటుంది అందులో? రాష్ట్రపతి ముఖ్యమంత్రిని నియమిస్తాడు, రాష్ట్రపతి ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తాడు. సబ్ ఆర్టికల్ 2 వారందరి పదవీ కాలం గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే. ఇది ఉంటుంది అందులో ఆర్టికల్ 164లో. అందువల్ల ముఖ్యమంత్రి ఎవరు ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దురాగతం, దౌర్జన్యం, లేకపోతే దుష్టత్వం ఏం జరుగుతున్నది, మెజారిటీ మా గ్యాంగ్లో ఎవరు లీడర్ అయితే గ్యాంగ్ లీడరే ముఖ్యమంత్రి. ఎక్కడ బొంద ఇట్లా ఎలక్ట్ అయిన వాళ్ళు గ్యాంగ్ లీడర్ల కిందనే లెక్క. అందులో మెజారిటీ ఉన్నవాళ్ళు ఎవరుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు. అప్పుడు ఇందులో ఏమిటి నిజాయితీ? వాళ్ళు ఏం పాటిస్తారు? ఆయన పెళ్ళానికే ఇస్తారు, భార్యకే ఇస్తారు, ఎవరికి ఇవ్వరు. కానీ ఏంటంటే అసలు విధానం అయితే మాత్రం తప్పు. పరిపాలన చేసేవాడికి చట్టసభలలో మెజారిటీ ఉండకూడదు. కానీ జైలు నుంచి పరిపాలించవచ్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఒక ముఖ్యమంత్రి? పరిపాలించవచ్చు. ఎందుకు అంటే అతను ప్రస్తుతానికి నేర ఆరోపణ చేయబడ్డవాడే తప్పితే నేరస్తుడని రుజువు కాలే కదా. అందువల్ల ఏంటంటే అతని సభ్యత్వానికి కానీ మంత్రి పదవికి కానీ అనర్హుడుగా ప్రకటించబడలే. అదే జైలు శిక్ష పడితే రాహుల్ గాంధీ గారికి 2 నెలల్లో జైలు శిక్ష పడింది. జైలు శిక్ష పడితే ఈ మే బికమ్ డిస్క్వాలిఫైడ్. అవును. అంతేగాని ఈయన డిస్క్వాలిఫై అవ్వలేదు కాబట్టి
మంత్రిగా కూడా కొనసాగొచ్చు ఆయన.